హాయ్ ఫ్రెండ్స్, యాదాద్రి జిల్లాలో స్వర్ణగిరి టెంపుల్, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నదండి. మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ని చూడడానికి వెళ్ళాము. చాలా చక్కగా ఉన్నది. స్టార్టింగ్ ఎంట్రన్స్ చూడండి. ఆ ఎంట్రన్స్ దగ్గర పబ్లిక్ స్వామివారి విగ్రహాలు అవన్నీ ఎంతో చాలా బాగున్నాయండి. అక్కడి నుంచి స్టార్టింగ్లోనే స్వామివారి పాదాలు ఉన్నాయి. ఫస్ట్ స్వామివారి పాదాలు దర్శనం ఇస్తాయి. స్వామివారి పాదాలు దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ మెట్లు ఉంటాయి. మెట్ల మీదకి ఎక్కడానికి ఒక మెట్లు, దిగడానికి ఒక మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మీదకి వెళ్ళి పోతుంటే సైడ్కు అన్నీ విగ్రహాలు ఉన్నాయండి. హనుమంతుడు, తర్వాత శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, ఆంజనేయ స్వామి, వామనుడు, పరశురాముడు, ఇలాంటి విగ్రహాలన్నీ చాలా బాగున్నాయండి. చూడండి అవన్నీ ఎంత బాగున్నాయో. స్టెప్స్ ఎక్కేటప్పుడే ఉంటాయి. ఈ పైకి ఎక్కిన తర్వాత మేమందరము రథము చూడండి. దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి పోయే దారి అది. మేమందరము స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ 40 అడుగుల విగ్రహము ఆంజనేయ స్వామి ఉన్నాడు. చూడండి ఎంత బాగున్నాడు. ఆంజనేయ స్వామి విగ్రహము దర్శించుకున్న తర్వాత ఆడందరము చూసిన తర్వాత అక్కడ స్వామిని చూసిన తర్వాత సైడ్కు అక్కడ ఇంకా సైడ్కు దేవుళ్ళు ఉన్నారండి. ఇంకా అక్కడ ఒక గండ దీపం ఒకటి ఉన్నది. అక్కడ అందరూ ఎప్పటికి వెలుగుతూనే ఉంటుంది అది. చూడండి ఆ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. అక్కడ ఒక ఫౌంటైన్ ఉన్నది. అది ఎంత బాగుందో చూడండి. సైడ్కు అందరు దేవుళ్ళు ఉన్నారు. ఇంకా అక్కడ బోర్డులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక గండ దీపం అండి, ఎప్పటికి వెలుగుతుంది. ఆయిల్ పోస్తుంది అక్కడ. అది తర్వాత ఇక్కడ విష్ణుమూర్తి ఎంత బాగుందో చూడండి. విష్ణుమూర్తి విగ్రహము ఆ వాటర్లో పడుకొని పవలిస్తున్నాడు స్వామివారు. అందరం చుట్టూ గుళ్ళే ఉన్నాయి చూడండి. చుట్టూ గుళ్ళ మధ్యన అట్లా వాటర్లో ఎంత బాగా ప్రతిష్ఠించారో దేవుణ్ణి. విష్ణుమూర్తి ఎంత బాగున్నాడు. అవి చూసిన తర్వాత మేము మళ్ళీ భోజనం చేయడానికి అక్కడ ఫ్రీ భోజనాలు ఉన్నాయండి. భోజనం కోసం వెళ్ళాము. అక్కడి నుంచి దారి అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. అది దర్శించుకొని ఆ భోజనానికి వెళ్ళాము. భోజనం చాలా చక్కగా ఉంది. రవ్వ కేసరి, పప్పు, మజ్జిగ, సాంబారు అన్నీ ఎంత బాగున్నాయో. రైసు మేమందరం అక్కడ కింద కూర్చొని భోజనాలు చేసాము ఫ్యామిలీ మెంబర్. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే షేర్ చేయండి.